శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, గ్రీష్మ ఋతువు, ఏకాదశి, ఆదివారం, జూలై 6వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో స్వామివారికి ఏకాదశి సందర్భంగా నవకలశ పంచామృతాభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే కలవేణురమావశకోపవధూషణకోటివృతాత్స్మరకోటి సమా. ఉదయం 5:30 అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధ భరితమైన పుష్పమాలలను, పట్టు పితంబరాలను, మేళతాళాల, మృదంగ మంగళ ధ్వనుల మధ్య తీసుకుని వచ్చి శ్రీ స్వామి వారికి తోమాల సేవ మరియు మేల్చాట్ వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో, పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో ఈరోజు ఉదయం 10 గంటలకు తొలి ఏకాదశి
శయన ఏకాదశిని పురస్కరించుకుని లక్ష తులసి సహస్ర నామార్చన సేవను అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరీశుడికి తులసి దళాలతోటి శ్రీ శ్రీనివాస పరదైవతమ్మ శ్రీ శ్రీనివాస పరమహంస. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రుత పరిపాలక గోవింద, దరిద్ర జన పోష గోవింద, ధర్మ సంస్థాపక గోవింద.